తెలుగుదేశం పార్టీ పత్రికలకు, టీవీ ఛానళ్లకు, అందులో పనిచేసేటువంటి యాంకర్లకు, డిబేట్లలో పాల్గొనే అంతరిక్ష మేధావులకి నిజంగానే అబద్ధాలు రాయడంలో, అబద్ధాలు మాట్లాడడంలో, మిస్లీడింగ్ చేయడంలో నో డౌట్ అబ్బా. ఖచ్చితంగా కనుక భారతదేశంలో వాళ్ళందరికీ కనుక ఒక కాంపిటీషన్ పెడితే వీళ్ళకి ఖచ్చితంగా గోల్డ్ మెడల్ గ్యారెంటీ. అసలు అంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు, దుష్ప్రచారం ఎలా చేయగలుగుతారు? దానికి కూడా మళ్ళీ ఆన్సర్ ఒకటే, జనాలు ఎర్రి పప్పలు మనం ఏం చెప్పినా నమ్ముతారు అనే కాన్ఫిడెన్స్. లేకపోతే ఏంటి, సుప్రీంకోర్టు తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి వాళ్ళ చెంపలు ఆ చెంప ఈ చెంప వాయించేసిందన్నమాట దేశమందరికీ తెలుసు. వాళ్ళు నియమించిన సిట్టును పక్కన పెట్టేసి సపరేట్గా ఒక సిట్ వేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున 2, సెంట్రల్ నుంచి 3 అనుకోండి, సిబిఐ 2, ఎఫ్ఎస్ఎస్ఐ 1. సపరేట్ స్వతంత్ర విచారణ సంస్థ వేసింది. సిబిఐ డైరెక్టర్ మానిటరింగ్ చేస్తారు. ఇది చంపపెట్టే. దేవుడితో రాజకీయం ఏందన్నది చంపపెట్టే. దేవుడి ప్రసాదాన్ని ఆధారాలు లేకుండా ఏ విధంగా అలా వ్యాఖ్యలు చేస్తారన్నది చంపపెట్టే. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలా మాట్లాడడం ఏంటి అన్నది చంపపెట్టే. అన్ని పత్రికలు రాశాయి చివరికి. కానీ వీళ్ళు ఒక సిట్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థ నియమించేసరికి ఈ పత్రికలు, టీవీ ఛానల్ రాసిన కథనాలు జగన్కు చంపపెట్టు. నిజ నిజాలు నిగ్గుదేలబోతూ ఉన్నాయి. రాజకీయం చేయొద్దని చెప్పి జగన్కు సుప్రీంకోర్టు వార్నింగ్. అసలు ఆడ సుప్రీంకోర్టు అనిందేంటి, వీళ్ళు పెట్టేదేంటి? రాజకీయం చేసింది వీళ్ళు, దేవుని ప్రసాదానికి అపచారం కలిగించింది వీళ్ళు, సుప్రీంకోర్టు తిట్టింది వీళ్ళని, వార్న్ చేసింది వీళ్ళని, సుప్రీంకోర్టు కొట్టేసింది వీళ్ళు నియమించిన సిట్టుని. ముఖ్యమంత్రిగా ఉండి ఏం మాట్లాడుతున్నారో అన్నది చంద్రబాబు నాయుడు గారిని. ఇన్ని కదా అన్నది. పొలిటికల్ డ్రామాలు కట్టిపెట్టండి అన్నది వాళ్ళను. తిరుపతి లడ్డును రాజకీయాల్లోకి లాక్కండి అన్నది వాళ్ళను. మతాలతో రాజకీయాలేంటి అన్నది వాళ్ళను. దేవుడితో రాజకీయాలేంటి అన్నది వాళ్ళను. ఇవన్నీ కాదని ఇదంతా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది అని ఇంత పచ్చిగా దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం చేయగలిగాడం నాకు తెలిసి ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఆ పని వీళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు. కాబట్టి డెఫినెట్లీ వీళ్ళకు ఒకరికి 10 గోల్డ్ మెడల్ ఇచ్చిన తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం, పనికిమాలని ప్రచారం చేయడంలో, ప్రజలను ఎర్రిపప్పలను చేయడం ఎలా అనే కాంపిటీషన్లో వీళ్ళకు ఎన్ని గోల్డ్ మెడల్ ఇచ్చినా కూడా తప్పులేదబ్బా నిజంగా.